హ్యూమన్ బాడీలో రక్తం ప్రొడ్యూస్ చేసే దాంట్లో మేజర్ రోలు ఎముకల ద్వారా ఉంటుంది. ఎముకల్లో గూడు కట్టుకునే గుజ్జు, దాన్ని బోన్ మ్యారో అంటాం. ఈ బోన్ మ్యారోలో హీమో ఎరిథ్రోపాయిటిక్ సెల్స్, బ్లాస్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ బ్లాస్ట్ ప్రతిరోజు దాదాపుగా 200 మిలియన్ల రెడ్ బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ని బాడీ అంతటికి సరఫరా చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది కెపాసిటీ బాడీలో స్ప్లీన్కు తర్వాత దాదాపుగా 500 మిలియన్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేసే ఆస్కారం ఉంటుంది. ఈ లాంగ్ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్ రోల్గా, దానిలో ఉండే గుజ్జు బోన్ మ్యారో, ఈ యొక్క రెడ్ బోన్స్ మ్యారో నుంచి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వస్తుంటాయి. సో బోన్స్లో ఉండే, రక్తంలో ఉండే స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీ ఎరిథ్రోపాయిటిక్ బ్లాస్ట్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ని మిలియన్స్ మన బాడీ రక్త ద్రవంలోకి పంపిస్తూ ఉంటాయి. దానికి తోడు ఊపిరితిత్తులలో కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించేసి ఆక్సిజన్ని లోపలికి తీసుకొని తద్వారా గుండెకు పోయి గుండె నుంచి బాడీలో ఉన్న కొన్ని కోట్ల కణాలకి రక్త ప్రసారం చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ప్రతి కణంలో మెయింటైన్ చేయడం, న్యూట్రిషన్గా మెయింటైన్ చేయడం వల్ల మనము ఈరోజు మన రక్తం, అంటే ఆడవాళ్ళల్లో 11 to 12 హీమోగ్లోబిన్ ఉంటే మగవాళ్ళల్లో 13 to 14 హీమోగ్లోబిన్ మెయింటైన్ అవుతుంది. సో బాడీలో బోన్స్కి మేజర్ రోల్ ఉంటుంది ఈ యొక్క రక్తాన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ. థ్యాంక్ యూ.